తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు చాలా చాలా ఇష్టమైన హీరో 'చిరంజీవి'. నేను చాలా పెద్ద 'చిరంజీవి' ఫ్యాన్. బట్ 'చిరంజీవి' తర్వాత ఎవరయ్యా నీకిష్టం అంటే నా నా ఫస్ట్ థాట్ మైండ్‌లోకొచ్చేది 'రాజేంద్ర ప్రసాద్'. మోస్ట్ అండర్ రేటెడ్ పెర్ఫార్మర్ అండ్ యాక్టర్ ఆఫ్ తెలుగు సినిమా అని ఫీల్ అవుతా. మెథడ్ యాక్టర్ కింద నేను అతన్ని ఫీల్ అవుతా. అంటే 'రాజేంద్ర ప్రసాద్' సినిమాలు అంటే ఓన్లీ కామెడీ సినిమాలు అనుకుంటారు. నాకు చాలా ఇష్టమైన 'ఈవీ సత్యనారాయణ' కాంబినేషన్‌లో సినిమాలు అనుకుంటారు. కానీ ఇంకా మంచి 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 సినిమాలు ఎన్నో ఉన్నాయి. అతని పెర్ఫార్మెన్స్‌ని చాలా బాగా చూపించారు. 'రాంబంట్' కావచ్చు, 'జోకర్' కావచ్చు. అసలు ఈ జనరేషన్‌కి అసలు పేర్లే తెలియవు. ఈ జనరేషన్‌కి మేబీ ఆ నలుగురు ఏమన్నా తెలుసేమో. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పెర్ఫార్మెన్స్ దాంట్లో కూడా. అసలు తోపు పెర్ఫార్మెన్స్. దాంతో పాటు 'మీ శ్రేయోభిలాష్' అని ఒక సినిమా ఉంటది. అదే టైంలో, అదే టైమ్ లైన్‌లో, అదే టైంలో వచ్చింది. చాలా బావుంటది. 'రాజేంద్ర ప్రసాద్' మూవీస్ మేము చదువుకునేటప్పుడు ఎంబీఏ హైదరాబాద్‌లో కృష్ణానగర్‌లో ఉండేవాళ్ళం. అప్పుడు మేము వెళ్ళి అప్పుడు ఇంటర్నెట్, యూట్యూబ్ అంతగా లేవు. అంత యాక్టివ్‌గా అదంతా తెలీదు కూడా. ఈ సీడీలు తెచ్చుకొని, సీడీ ప్లేయర్లు పెట్టుకొని అసలు అరిగిపోయేదాకా అసలు 'రాజేంద్ర ప్రసాద్' కామెడీ మూవీ కావచ్చు. నాతో పాటు రూమ్‌మేట్ ఉండేవాడు మా బావ పవన్ అని. వాడు నేను ప్రతి పెర్ఫార్మ్డ్ మూవీ 'రాజేంద్ర ప్రసాద్' యాక్ట్ చేసాడంటే చాలు. అది ఫన్నీయా ఇదా అదే కాదు. తెచ్చుకొని చూసేవాళ్ళం. అట్లాంటి వ్యక్తి ఈరోజు ఇట్లా మాట్లాడడము, ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ చూస్తుంటే, ఆ మధ్య కూడా ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్‌తోనే ఆయన కూతుర్ని దూరం చేసుకున్నాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఆ మధ్య తర్వాత ఆయన స్టేజ్ మీద బాధపడిన సందర్భం ఉంది. మరి ఈయన ఆడియో ఫంక్షన్ తాగేసి వస్తున్నారా అని క్వెషన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. 'రాబిన్ హుడ్' మూవీకి సంబంధించి యాక్ట్ చేశాడు డేవిడ్ వార్నర్, చాలా స్టార్ క్రికెటర్, ఇంటర్నేషనల్ స్టార్ క్రికెటర్. ఆ మూవీలో అతను ఉంటే మూవీకి ఆబ్వియస్లీ యూఎస్పీ ఉంటుందని ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు పట్టుకొచ్చారు. యాక్ట్ చేశాడు, అయిపోయింది. ఆడియో ఫంక్షన్‌కో, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కో వచ్చాడు. బాగుంది. అతను అతిథి. అతను ఆఫ్రికా సంబంధించినోడా, ఆస్ట్రేలియాకి సంబంధించినోడా అని పక్కన పెట్టేస్తే, అతనికి ఒక ఫేమ్ ఉంది. గేలొచ్చినా, ఇంకొకళ్ళొచ్చినా అతను మనకు అతిథి. వేరే దేశం నుంచి మన సినిమా కోసం యాక్ట్ చేసేటువంటి అతిథి. అతన్ని మనం ఇది చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా, మర్యాదగా ఏదన్నా సరదా చేయొచ్చు కానీ, అతిగా ఓవర్ యాక్షన్‌గా ఉండదు. ఆ ప్యూర్ ఓవర్ యాక్షన్ అయితే 'రాజేంద్ర ప్రసాద్‌లో' కనిపించింది. ఈ వార్నర్ గాడిని చూసాడా, దొంగ మొండా కొడుకంట. అంటే దానికి అర్థం కూడా తెలీదు గదా! వార్నర్‌కి. తెలిసినా గాని ఆ స్టేజ్ మీద, ఆ పొజిషన్‌లో ఆయన ఏమనగలుగుతాడు? ఈ 'రాజేంద్ర ప్రసాద్' ఎవరో కూడా అంత గొప్ప ఐడియా ఉండకపోవచ్చు కదా మనకున్నట్టుగా వార్నర్‌కి. మేబీ ఇద్దరు కలిసి మూవీలో యాక్ట్ చేసిన సీన్ కూడా ఉండొచ్చేమో కాదంట్ల. బట్ ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఏదైతే స్టేజ్‌ల మీద వీళ్ళు మాట్లాడే విధానం ఉంటదో. మొన్న కూడా నక్కిన త్రినాథరావు డైరెక్టర్ స్టేజ్ మీద 'అన్షు' గురించి మాట్లాడుతూ, పెంచాలి, బాగా పెంచితేనే ఉంటది తెలుగు హీరోయిన్‌లకి, తెలుగు సినిమాల్లో నటించాలంటే అమ్మాయిలు బాగా పెంచాలంటే ఇండైరెక్ట్‌గా వాళ్ళ బ్రెస్టుల గురించి మాట్లాడడం. ఎంత నీచం అసలది. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి అర్థమవుతుందో స్టేజ్ మీద. తర్వాత మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయన సారీ కూడా చెప్పాడు. ఏదో ఫన్ చేద్దాం అనుకున్నా, మిస్‌ఫైర్ అయిందన్నాడు. ఇట్లాగా స్టేజీల మీద ఏది పడితే అది మాట్లాడు. బాలకృష్ణ మాడిన సందర్భాలు ఉన్నాయి. చిరంజీవి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మొన్న కూడా స్టేజ్ మీద ఇష్యూ అయింది. కూతుర్ల గురించి, పిల్లలు పుట్టడం గురించి చిరంజీవి మాట్లాడడం. బాలకృష్ణ ప్రతి ఆడియో ఫంక్షన్‌లో ఏది పడితే అది మాట్లాడుతాం. బాగా కాంట్రవర్సీ. ఈ మధ్య తగ్గింది. మోహన్ బాబు అయితే పెట్టింది పేరు. స్టేజ్ మీద ఏకంగా రజనీకాంత్‌ని వాడు వీడు అంటాం. దాన్ని చిరంజీవి వచ్చి ఖండించడం. వాడు వీడు అంటావు ఏంటంటే, లేదు మీ ఇద్దరం ఫ్రెండ్స్ అలాగే అంటాం అంటే. ఎట్లా అంటారు ఫ్రెండ్స్ అంటే, ఇప్పుడు ఒక మినిస్టరో, ఒక డాక్టరో, ఒక మంచి పొజిషన్‌లో ఉన్న వ్యక్తి ఉన్నాడు. నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. అట్లాంటి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు నాకు ఆల్రెడీ ఫ్రెండ్స్. చాలా మంచి పొజిషన్‌లో ఉన్న డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళతో స్టేజ్ మీద మనల్ని కూడా వాళ్ళ ఆత్మీయులు కాబట్టి పిలుస్తారు. స్టేజ్ మీద మాట్లాడుతూ వాడు ఇలా చేశాడు, అలా చేశాడు అంటాం. పేరు పెట్టి మర్యాదగా డాక్టర్ వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు నీకు ఇంజనీర్ ఆయన ఇట్లా చేశారు, ఇలా జరిగింది, వాళ్ళ జీవితంలో కష్టపడి పైకి వచ్చారు చిన్న స్థాయి నుంచి అని వాళ్ళని దాన్నే కదా. మరి సభా సంస్కారం అంటే ఏంటి? బేసిక్ థింగ్. సభా సంస్కారం అనేది సభ మీద నించున్నటువంటి వ్యక్తి కింద వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి అందరూ మంచి విషయాలు చెప్పాలి, ఒక నడవడిక ఎట్లా ఉండాలనేది చూపించేటువంటి ప్రాంతం. అక్కడ 'రాజేంద్ర ప్రసాద్' ఒక లెజెండరీ యాక్టర్ నా దృష్టిలో. చిరంజీవి తర్వాత తెలుగు సినిమాలో ఆ జనరేషన్ వాళ్ళలో ఒక లెజెండరీ యాక్టర్ అంటే నాకు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇంకెవ్వరు కూడా తట్టరు. ఫస్ట్ నాకు తట్టేదే 'రాజేంద్ర ప్రసాద్'. అంత తోపెస్ట్, ఫైనెస్ట్ లెజెండరీ యాక్టర్. అలాంటి వ్యక్తి అంత నీచంగా, అంత చీప్ కైండ్ ఆఫ్ బిహేవియర్. అంటే తాగేసి వచ్చారా ఇంకోటి ఆయన గతంలో కూడా 'ఓ బేబీ' మూవీ అప్పుడు కూడా తాగేసి వచ్చారు అనేటువంటి అలిగేషన్స్ అయితే ఆయన మీద ఉన్నాయి. తర్వాత అదేం లేదు, నేను యాక్ట్ చేశాను అంతే అన్నారు ఆయన. ఎనీవే, తాగేసి రావటం అనేది కూడా పాయింట్ కాదు అసలు. ఆ కైండ్ ఆఫ్ బిహేవియరు, ఆ కైండ్ ఆఫ్ మాట తీరు, అలాంటి ఒక లెజెండరీ పర్సనాలిటీ మాట్లాడడం చూసి చాలా బాధేసింది. మీకు ఈ టాపిక్ మీద ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి.